దేశవ్యాప్తంగా ఐపీఎల్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో నిన్న పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ 11 పై ఆర్సీబీ అయితే ఫైనల్లో కప్పు సాధించడం మనం చూసాము. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, నిన్న 18 సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళ కల్లా అంటే విరాట్ కోహ్లీకి ఒకసారి కప్పు మిగిలిపోయిందని ఒక బాధతో ఉన్న అది నిన్నటితో నెరవేరింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆల్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. నిన్న రాత్రి 2 గంటల వరకు మేము రాత్రి 3 అయింది పడుకునేసరికి. లాట్ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్, 18 years వెయిట్ చేసాము. నిన్నటితో ఆ కళ నెరవేరింది. మనకు నిన్న మన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అందరూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తోని మంచి విన్ సాధించాం మనం. కంగ్రాచులేషన్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏడ్ చేశారు అంటే ఒక అంత పెద్ద క్రికెట్ లెజెండరీ అంటే విరాట్ కోహ్లీ ఏడ్ చేశాడు. కప్పుగా మరికొద్ది క్షణాల్లో తనకు అందుతుందన్న నేపథ్యంలో ఏడ్చాడు. అతను అలా ఫీల్ అవుతుంటే మీరు ఒక ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవ్వాలి? అది ఒక అంకుటిత శ్రమ అన్నది. అది మనం సార్ అది ఏంటంటే నిరీక్షణ. 18 సంవత్సరాలు ఒక ఫ్రాంచైజీని పట్టుకొని ఉండడం అంటే అది ఒక ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. అది ఒక మన అంకుటిత దీక్షతోని ఒక చేసిన పోరాటం అది ఇప్పుడు మన జనరేషన్కి మన ఎంతో స్ఫూర్తి. అది మనం ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని అది ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం దాన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు. మనం అది ఒక మనం అది గ్రేట్ మన ఏంటంటే మన అదృష్టం. అది అట్లాంటి ఒక పెద్ద గొప్ప ప్లేయర్ని అది నిన్న చూసి మనం ఏంటంటే ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఏంటంటే మనం ముందుకెళ్ళాలని నాకు కోరిక. ఓకే, మీరు చెప్పండి. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ వచ్చేసి 18 నిన్న 18 కప్పు, సీజన్ 18 కప్పు 18 ఇవన్నీ కలిసి వచ్చాయని మీరు? ఎస్, ఆర్సీబీ అది ఐపీఎల్ స్టార్ట్ అయినది. ఈ 18 నెంబరు, ఈ న్యూమరాలజీ మన విరాట్ ఫ్యాన్స్ ఎవ్రీడే మీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఈసారి కప్పు మనదే అని అనుకున్నాం. అదేవిధంగా ఈసారి కప్పు మనదే. కంగ్రాచులేషన్ టు ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ మై విరాట్ బాయ్ ఫ్యాన్స్. అంటే చాలా మంది ట్రోల్ చేశారు ఈసారి కప్ నామది అంటూ, లాలీపాప్ కప్ అని, మీకు లాలీపాప్ నోట్లో పెడతామని అందరూ ట్రోల్ చేశారు. బట్ నిన్నటితోని అందరి నోట్లో లాలీపాప్ పెట్టేసి ఆర్సీబీ కప్ కొట్టేసింది. అంటే ఇప్పటికే కోహ్లీ టెస్ట్లకు T20కి అయితే గుడ్ బై చెప్పాడు. మరి ఈసారి కప్ గెలిచిన నేపథ్యం ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పే నో కోహ్లీ 40 years వరకు ఐపీఎల్ ఆడతాడని మేము కోరుకుంటున్నాం. ఆడతాడు కూడా. విరాట్ కోహ్లీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆడాలని మీరు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఇంకా అంటే రానున్న తరానికి విరాట్ కోహ్లీ అవసరం? ఖచ్చితంగా అన్న, విరాట్ కోహ్లీ ఎంతకాలం ఆడతాడు అని చెప్పేసి ఫ్యాన్స్ గా మమ్మల్ని అడిగితే MS ధోని ఇప్పటికి 43 years అవుతుంది. MS ధోని కంటే ఎక్కువ ఆడాలని చెప్పేసి ప్రతి ఒక్క విరాట్ ఫ్యాన్ కోరుకుంటాడు. చూద్దాం ఎంతవరకు ఆడతాడు. అంటే విరాట్ కోహ్లీ కాకుండా ఆర్సీబీలో మీకు నచ్చిన ఫ్యాన్ ఎవరు? రజత్ పాటిదార్, స్పిన్ డిస్ట్రాయర్. అతనికి ఆయన ఏమంటారు ఫీల్డ్ మీద బ్యాటింగ్ చేస్తుంటే అతనికి స్పిన్నర్లు బౌలింగ్ వేపిద్దామన్న కెప్టెన్ కి భయం అవుతుంది. ఆయన లెవెల్ అట్లా పెట్టుకున్నాడు. పోయిన సీజన్ LSD తోని ప్లే ఆఫ్స్ లో సెంచరీ కొట్టి ఆర్సీబీ కెప్టెన్ అయిండు. ఈ సీజన్ కి ఫస్ట్ టైం కెప్టెన్సీలో కప్పు కొట్టిండు. గ్రేట్ ప్లేయర్. ఐ థింక్ ఇండియా టీం కూడా కాల్ జల్దీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే చాలా వరకు అంటే మ్యాచ్ అయితే పంజాబ్ వైపు ఉన్న నేపథ్యంలో కృణాల్ పాండ్యా మంచి కీ రోల్ పోషించాడు. దానికి మీరేమంటారు? జాస్ ఇంగ్లీష్ ఉంటే ఖచ్చితంగా మా చేతి నుంచి మ్యాచ్ జారిపోయేది. కృణాల్ పాండ్యా జాస్ ఇంగ్లీష్ వికెట్ తీసిండు కాబట్టి మేము గెలిచినాం. 4 overs చాలా మంచిగా వేసిండు, చాలా అద్భుతంగా వేసిండు. నైస్. మీరు చెప్పండి, క్రికెట్ లో విరాట్ కోహ్లీకి రానున్న భవిష్యత్తులో ఐపీఎల్ కు బెంగళూరుకు ఎవరు వారసులుగా వస్తారు? ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ. కంగ్రాచులేషన్ విరాట్ కోహ్లీ. ఎంత సపోర్ట్ ఉన్నారు విరాట్ కోహ్లీకు, అంత సపోర్ట్ రాగా కూడా ముందుగాల కోరుకుంటాం. అంత సపోర్ట్ ఎక్కువ కావాలి. విరాట్ కోహ్లీకు ట్రోల్ చేసిన, ఆర్సీబీకు ట్రోల్ చేసిన వాళ్ళకు కూడా చాలా సపోర్ట్. మీరు ట్రోల్ చేసిన కాబట్టే ఆర్సీబీ గెలిచింది. లాలీపాప్ అని అది అని ట్రోల్ చేశారు. విరాట్ కోహ్లీ ఇండియా టీంలో ఆడితే ఇండియాకు మనకు విరాట్ కోహ్లీ అని చెప్తారు. ఒకవేళ ఇండియా టీంలో విరాట్ కోహ్లీ ఆడకుంటే ఎట్లుంటది? ఇండియా మ్యాచే చూడలేకపోతారు. విరాట్ కోహ్లీ ఆడితేనే విరాట్ కోహ్లీ అని చెప్తారు.
విరాట్ కోహ్లీకు ఇంకా కూడా కోరుకుంటున్నాం ఎక్కువ మ్యాచ్లో ఆడాలని. ఆర్సీబీ 18th ఇయర్ దాకా ఆర్సీబీ దాంట్లోనే విరాట్ కోహ్లీ కోరుకున్నాడు, ఆర్సీబీ దాంట్లోనే ఆడతా అని. అదే మాట మీద విరాట్ కోహ్లీ ఆడుతుండు. ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, విరాట్ కోహ్లీ ఆర్సీబీలోనే ఆడి చాలా మ్యాచ్లు గెలిపించాలి అని కోరిక ఉన్నది. కీ పాయింట్స్ వచ్చేసి ఖచ్చితంగా భువనేశ్వర్ స్టైనిష్ వికెట్ తీయడం. ఫస్ట్ బాల్ అచ్చుడితోనే అన్ఎక్స్పెక్టెడ్ గా సింగిల్ తీస్తారు, డాట్ బాల్ ఆడతాడు అనుకున్నా. ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. అప్పటికే దాదాపు మా గుండెలన్నీ జారిపోయినాయి. తర్వాత నెక్స్ట్ బాల్ భువనేశ్వర్ కుమార్ స్టైనిష్ వికెట్ తీయడం, అది కీ మూమెంట్. మళ్ళా కృణాల్ పాండ్యా జాస్ ఇంగ్లీష్ వికెట్ తీయడం, శ్రేయస్ అయ్యర్ రొమానియా షెపర్డ్ వికెట్ తీయడం. చాలా శ్రేయస్ అయ్యర్ నాట్అవుట్ గా ఉన్నాడు ఎంఐతో మ్యాచ్ ఆడేటప్పుడు. బెస్ట్ బౌలింగ్ లైనప్ వాళ్ళది ఎంఐది ఈ సీజన్ లోనే. వాళ్ళ మీదనే 83 సంథింగ్ ఎంత 82 కొట్టిండు. అంత మంచి బౌలింగ్ లైనప్ 82 నాట్అవుట్ ఉన్నాడు. ఈ ఆర్సీబీ లైనప్ మీద చాలా మనది కూడా గట్టి లైనపే అయినా కూడా కొంచెం శ్రేయస్ అయ్యర్ ఉంటే మ్యాచ్ పంజాబ్ వైపు వెళ్ళేది. కానీ రొమానియా షెపర్డ్ అన్ఎక్స్పెక్టెడ్ వికెట్, కీ పాయింట్ అదే. శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసింది కాబట్టి మ్యాచ్ మన చేతులు ఉంది, లేకపోతే డిఫరెంట్ రిజల్ట్ కనబడదేమో. మీరు చెప్పండి అన్న, అంటే కోహ్లీకి వారసుడు ఎవరు IPL లో బెంగళూరు టీంకు రానున్న భవిష్యత్తులో అంటే ఇప్పుడు చాలా మనది ప్రతి ఒక్క టీంలో చూస్తున్నాం. మన 2-3 కొత్త ప్లేయర్లు వచ్చినా వాళ్ళు ఏంటంటే మంచి మన పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఇది కోహ్లీ అంత డెడికేషన్ ఉండకపోవచ్చు, వారసులు అని చెప్పలేము. జితేష్ శర్మ అనుకుంటున్నారా, రజత్ పాటిదార్ అనుకుంటున్నారా? ఆర్సీబీలో అయితే వీళ్ళు జితేష్ శర్మ మన డెడికేషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు కోహ్లీ కోసం ఆడినట్టు అనిపించింది మనకి. ఏంటంటే ఇది ఆర్సీబీ కోసం కాకుండా కోహ్లీ చేతిలో కప్పు చూడాలి అన్న డెడికేషన్ తో ఆడిన విధానం అనిపించింది మనకు. ఎందుకంటే కోహ్లీ మనది పటిదార్ కూడా మనది లాస్ట్ మూమెంట్ అన్నాడు కోహ్లీ కోసమే మనది ఆడుతున్నాం అని చెప్పాడు. మన విన్నింగ్ కప్ ఏంటంటే కోహ్లీ కోసం అన్నాడు. బట్ ఏంటంటే ఆ డెడికేషన్ ఏంటంటే వారసులను వీళ్ళిద్దరిని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీరు చెప్పండి, అంటే వారసులు రజత్ పటిదార్. అండ్ నిన్న మనం మాట్లాడుకోవాలంటే జితేష్ శర్మ హీరో, వన్ ఆఫ్ ది హీరో జితేష్ శర్మ. ఎందుకంటే మన క్వాలిఫైర్లో మనం ఫైనల్కి వెళ్ళడానికి ఎక్సలెంట్ నాకాడి మనల్ని ఫైనల్ తీసుకొచ్చిండు. సో రియల్ హీరో జితేష్ శర్మ. ఆల్సో మయాంక్ అగర్వాల్ మన లోకల్ క్యాండిడేట్, సో ఆయన కూడా కావచ్చు. మయాంక్ అగర్వాల్ ఆల్సో ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, కర్ణాటక లోకల్ బాయ్. సో ఆయన ఎక్కువ రోజులు ఆర్సీబీకి ఆడతాడని నమ్మకం ఉంది. పతిదార్, జితేష్, మయాంక్ వీళ్ళు లీడ్ చేస్తారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. చూశారు కదా కోహ్లీ గురించి ఫ్యాన్స్ చెప్తున్న మంచి అద్భుతమైన సందేశం. కోహ్లీకి ఇది ఒక మంచి కళ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక తీరని లోటును నిన్న తీర్చేసింది అని చెప్పుకోవచ్చు. అలాగే IPL ఒక కప్పు మిగిలే ఉన్నది, ఎప్పటికీ తనకు ఒక బాధ అనేది ఉంది. ఆ బాధను దిగమించుకుంటూ నిన్న IPL కప్పు గెలవడం, తను ఏడ్చే సన్నివేశాలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఫ్యాన్స్ కూడా అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలు మా కోహ్లీకి, ఇంతకు మించి ఏది అవసరం లేదు, మా కోహ్లీ అన్ని గెలిచేశాడు, ఇంకా మాకు అవసరం ఏది లేదు, కోహ్లీకి రానున్న వారసులు కూడా రెడీగా ఉన్నారు, ఇక నుంచి IPL బెంగళూరు ఆర్సీబీకి తిరుగులేదు అనే ఒక విషయాన్ని అయితే చెప్తున్నారు. నిన్న ప్రతి ఒక్కరు కూడా ఆటలో ప్రతి ఒక్కరు మంచి ప్రదర్శన కనబరిచారు. కృణాల్ పాండ్యా కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు, రజత్ పాటిదార్ కావచ్చు, షెఫర్డ్ కావచ్చు, కోహ్లీ కావచ్చు, వీళ్ళందరూ ఒక మంచి టీం వర్క్ చేయడంతో నిన్న ఆర్సీబీ అయితే ఫైనల్లో విశ్వ విజేతగా గెలవడం మనం చూసుకోవచ్చు. దీనికి క్రిస్ గేల్ వీళ్ళందరూ కూడా రావడం, కోహ్లీకి మంచి ఆలింగనం చేసుకోవడం కూడా మనం చూసాం. సో కాబట్టి ఫ్యాన్స్ కూడా అంతే సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంబరాలు అనేది అంబరాన్ని అంటే ఒక ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అనడంలో అతిశక్తి లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వరల్డ్ కప్ అంతకు మించి చూస్తారు. నిన్న ఒక్కొక్క వ్యూస్ చూస్తే దాదాపు 90-80 కోట్ల మంది వ్యూస్ చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ కూడా అంతే రచ్చ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ సంబరాలు అయితే ఆగిపోవడం లేదు, ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ ఉన్నాయి. ఈ సంబరాలు అయితే ఇంకో 2-3 రోజులు కొనసాగుతున్నాయని ఫ్యాన్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ IPL లో ఆర్సీబీ కప్పు కొట్టడం చాలా సంతోషం మనం కూడా వ్యక్తం చేస్తున్నాం. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.